ఏమైందన్న అంత ఫ్రస్ట్రేటింగ్ ఉన్నారు? అరే ఆ షూటింగ్ పెట్టుకున్నా కదా నా రోడ్ పక్కకి షూటింగ్ ఉన్నది, ఊకే బుర్రు బుర్రు అని బైకులు తిరుగుతున్నాయి. అప్పటికి ఇద్దరు ముగ్గురు లొల్లి పెట్టుకున్నా అన్న. అరే తిరగకూడదు అంటే తిరుగుతారు ఇట్లనే కాలు ఇచ్చి. అసలు సౌండే రాలేదన్న వీడియోలో. సరే అన్న, నో ప్రాబ్లం, పోతే పోయింది. కానీ మనకు ఇంటర్వ్యూ రికార్డ్ చేయమని చెప్తే కదా, అది ఎట్లా వచ్చింది ఆడియో మరి? ఏం చేయాలన్న, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన ఆ మైక్ ఏందో అర్థమైతే గుర్రు గుర్రు అని సౌండ్ వస్తున్నది. పాపం ఆయన మస్తాలు ఫ్రస్ట్రేట్ అయిండు. కానీ ఏం చేద్దాం మరి, ఏం చేయలేకపోయినా కదా. సరే తర్వాత పెట్టుకుందాం సరే అన్న. ఆయన అత్తడో రాడో మరి. సరే అన్న, నో ప్రాబ్లం. అది మరి ట్రిప్లా మీకు ఐఫోన్లో ఉన్న మన ఆండ్రాయిడ్ ఫోన్లో అప్పుడు మధ్య మధ్య కూర్చొని చిన్న క్లిప్స్ రికార్డ్ చేయమని చెప్తే కదా, దాంట్లో ఏమైనా సౌండ్ మంచిగా వచ్చిందా లేదా? అరే ఎట్లా అడుగుతారన్న మీరు, గమ్మతున్నారు. అరే కెమెరాల కంటే మైక్ పెడతాము, ఫోన్లో క్యాటగిరీ మైక్ పెడతామన్నా. ఏం రికార్డ్ కాలేదు సౌండ్, అంత బర్రు బుర్రు ఏవో సౌండ్లు వచ్చినాయి. ఓకే అన్న, నో ప్రాబ్లం. దీని అన్నిటికి సొల్యూషన్ ఉంది. ఇక ఇప్పుడు కూడా ఫుల్ గాలి పెడుతుంది, ఇది కూడా ఎట్లా రికార్డ్ అవుతుందో అర్థమవుతలేదు. ఇప్పుడు అన్నిటికీ సొల్యూషన్ దొరికిందన్న. చలో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో బ్లాగ్స్. సో వీడియో క్రియేటర్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఈ ఆడియో రికార్డింగ్ అనేది. సో వీడియో ఎంత మంచిగా ఉన్నా కూడా ఆడియో గిట్ట కొంచెం డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి. సో ఎంత 4K క్వాలిటీ ఉన్నా, ఎంత హై రెజల్యూషన్ క్వాలిటీ ఉన్నా, మనం చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఆడియన్స్ రీచ్ కాకపోతే వీడియో అంతా వేస్ట్ అయిపోయినట్టే. సో ఈ ఇంట్రోలో చెప్పినట్టు మనం షూట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటికీ సొల్యూషన్గా అయితే మాత్రం DJI వాళ్ళు ఆల్రెడీ ఒక మైక్ అని చెప్పి DJI మైక్ 1 రిలీజ్ చేసారు. రీసెంట్గా DJI మైక్ 2 అని చెప్పి కొత్తగా కూడా రిలీజ్ చేసారు. సో ఇవాళ ఈ DJI మైక్ 2 అన్బాక్స్ చేద్దాం. సో దీంట్లో ఏమేమి వచ్చినాయో చూద్దాం. నిజంగా అంత క్వాలిటీగా ఈ DJI మైక్ 2తో ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయా అయితే తెలుసుకుందాం. సో నాకైతే DJI మైక్ 2 తీసుకోవాల్సిన రీజన్ ఏంటంటే, మనం ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా, ఐఫోన్ వాడినా, మన DSLR కెమెరా వాడినా, ఎలాంటి టైప్ ఆఫ్ కెమెరాస్ కానీ మొబైల్ డివైజెస్కి కానీ ఇది ఈజీగా మనం కనెక్ట్ చేసుకోవచ్చట. సో మరి అది ఎట్లా ఏం కదా అని అయితే మనం చూద్దాం. ఫస్ట్ అయితే దీన్ని అన్బాక్స్ చేద్దాం, దీంట్లో ఏమేమి కాంపోనెంట్స్ వచ్చినాయో తెలుసుకుందాం. సో దాని తర్వాత స్పెసిఫికేషన్స్ ఏంటివి, అసలు ఇది ప్రాక్టికల్గా ఎట్లా యూజ్ అవుతుందో లేదో తెలుసుకుందాం. ఓకే, అన్బాక్స్ చేస్తే మంచి బ్యాగ్ వచ్చింది. ఎందుకంటే రేట్ కూడా తగ్గట్టిదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రేట్ ఎంత అంటే 40,000. సో హై క్వాలిటీ స్టెప్ వేద్దాం అనుకుంటే మాత్రమే ఈ DJI మైక్ 2 మనం తీసుకోగలుగుతాం. ఓకే, సో బాక్స్లో అయితే ఇది వచ్చింది. సో ఇది డైరెక్ట్ ఏంటంటే మనం ఇక్కడ ఇట్లా ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ప్రెస్ టు అన్లాక్. ఓకే, ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా. సో ఈ బాక్స్లో ఏమొచ్చినాయి అంటే మీకు చూపిస్తా. ఇదొక రిసీవర్, ఇదొక ట్రాన్స్మిటర్, అంటే మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక ట్రాన్స్మిటర్, 2 ట్రాన్స్మిటర్లు, ఒక్క రిసీవర్. సో 2 ట్రాన్స్మిటర్లు మనం ఒక రిసీవర్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో దీనికి ఒక టచ్ స్క్రీన్ ఉంది, ఇట్లా డయల్ చేసేది ఉంది. సో మనం ఇది సెట్టింగ్ తర్వాత చేద్దాం. ఫస్ట్ దీంట్లో ఏం వచ్చినాయి చూద్దాం. అండ్ ట్రాన్స్మిటర్ రిసీవర్తో పాటు 2 ఐఫోన్కి కానీ మనం Type-C ఆండ్రాయిడ్ ఫోన్స్కి కానీ కనెక్ట్ చేసుకోవడానికి కనెక్టర్స్ కూడా వచ్చినాయి. కెమెరా కనెక్ట్ చేసేందుకు TRS కేబుల్ వచ్చింది. ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB to Type-C ఛార్జర్ కేబుల్ వచ్చింది. ఇంకేమైనా వచ్చినాయా? సో ఇవి మైక్స్, వీటికి మనం విండ్ షీల్డ్ పెట్టుకోవచ్చు. అండ్ విండ్ షీల్డ్ కాకుండా డైరెక్ట్గా మనకు ఇక్కడ దాని ఏమంటారు కాలర్ మైక్స్ కూడా వీటికి పెట్టుకొని కూడా మనం రికార్డ్ చేసుకోవచ్చు. మనకు నార్మల్గా ఇట్లా మైక్స్కి కానీ మనం దాని ఏమంటారు కాంటలు పెట్టుకొని లేకపోతే ఇట్లా పెట్టుకొని ఏదో అడ్జస్ట్ అవుతూ ఉంటాం. బట్ దీనికి అంత అడ్జస్ట్ లేదు. స్ట్రాంగ్గా మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఇచ్చారు. బాగా కష్టం ఉంది తీసుడు. ఇట్లా పెట్టేసుకుంటే అయిపోతుంది ఇది కదా. సో ఇంకా ఈ మైక్తో అయితే నీకు ఆడియో రికార్డింగ్ చేయడం లేదు. నేను సోనీ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. సోనీ మీద ఉన్న మైక్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో దీని వాయిస్ టెస్ట్ కూడా మనం చూద్దాం. సో చలో ఇప్పుడు కనెక్షన్ చూద్దాం, దీని యొక్క ఫీచర్స్ కూడా మనం టెస్ట్ చేద్దాం. లెట్స్ గో.
సో ఇప్పుడు మనం బేసిక్ ఒక మిర్రర్లెస్ కెమెరాకి మనం ఈ మైక్ని ఎట్లా కనెక్ట్ చేసుకునేది చూస్తున్నాం. మనకి ఏదైతే మెయిన్గా రిసీవర్ ఉందో సో దాన్ని మనం కెమెరాకి కనెక్ట్ చేసేసినాం. సో ఇది ట్రాన్స్మిటర్. సో సింపుల్ సెటప్. సో సోనీ కెమెరాస్కి ఒక డిఫరెంట్ సెట్టింగ్ ఉంది. దీనికి డైరెక్ట్ సోనీ కెమెరా ఏ మోడల్ సెలెక్ట్ చేసేసుకుంటే దాని తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతుంది. నికాన్ కెమెరా ఆర్ కెనాన్ కెమెరా డిఫరెంట్ మోడల్స్ కూడా మనం వాటి సెట్టింగ్స్ పెట్టేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ మోడల్ కన్ఫ్యూజన్ ఉందంటే మాత్రం నన్ అని పెట్టేసేసి సింపుల్గా కూడా కూడా కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇది కథ. అండ్ సో మీకైతే ఆల్మోస్ట్ వాయిస్ క్లారిటీ అయితే ఎలా ఉంది అయితే తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడైతే బేసిక్గా మిర్రర్లెస్ కెమెరాకి అయితే మైక్ ఎట్లా కనెక్ట్ చేయని చూసారు కదా. నెక్స్ట్ మనం ఐఫోన్కి కూడా ఎట్లా కనెక్ట్ చేయని చూద్దాం. లెట్స్ గో. చెక్ 1 2 3 ఫుల్ గాలి పెడుతుంది. సో ఇప్పుడు మనం ఐఫోన్కి ఈ DJI Mic 2 అయితే కనెక్ట్ చేసేసినాం. సో కెమెరాస్కి అయితేనేమో చిన్న సెట్టింగ్స్ అవసరం ఉన్నాయి. బట్ దీనికైతే మాత్రం డైరెక్ట్ ఐఫోన్ కనెక్టర్తో మనం పెట్టగానే సో డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా మీరు క్లారిటీగా ఆడియో క్వాలిటీ అయితే వినొచ్చు. వ్లాగర్స్కి మాత్రం పండుగనే. ఐఫోన్తో ఇంటర్నల్గా వచ్చే మైక్తో దూరం పోయినప్పుడు మాత్రం ఆ సౌండ్ క్వాలిటీ మిస్ అయిపోతూ ఉంటుంది. అండ్ అంతకుముందు నేను రోడ్ వైర్లెస్గా వాడినప్పుడు ఎక్స్ట్రా ఒక కనెక్టర్ కేబుల్ అవసరం పడుతూ ఉంటుంది. అండ్ మనకు సౌండ్ను కూడా అప్పుడప్పుడు మానిటరింగ్ చేయడం అనేది కష్టం ఉంటుంది. అండ్ విషయం ఏంటంటే దీనికి మనం ఐఫోన్తో కూడా మనం సౌండ్ అయితే మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ. సో దీనికి ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే అప్ టు ఒక 250 మీటర్ల వరకు కూడా మనం అంత డిస్టెన్స్లో ట్రాన్స్మిటర్ రిసీవర్కి అంత డిస్టెన్స్ ఉన్నా కూడా ఆడియోను మంచిగా క్వాలిటీగా రికార్డ్ చేయొచ్చు. అండ్ కనెక్షన్ కూడా డిస్టర్బ్ కావట. బేసిక్ ఎక్కువ దూరం పోను కానీ కొంచెం దూరం పోయితే నేను రికార్డ్ చేస్తాను. సో వెంకటన్న ఆల్మోస్ట్ చాలా దూరంలో ఉన్నాడు. నేను కనిపిస్తున్నా లేదో చెట్టు అడ్డం వస్తున్నట్టున్నాయి. 50 మీటర్స్ 60 మీటర్స్. సో నేను ఆల్మోస్ట్ ఒక 50 మీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నా. సో 250 మీటర్ డిస్టెన్స్ పోతే మధ్యలో చెట్లునే నేను కనిపించకపోవచ్చు. సో 50 మీటర్ డిస్టెన్స్లో ఉన్నా కూడా వాయిస్ క్వాలిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది నేను కంప్యూటర్కి పోయి చూస్తే తెలుస్తుంది. బట్ మీకు మాత్రం డైరెక్ట్ తెలిసిపోయి ఉంటుంది. ఎక్కడ ఈ మైక్ని ఎక్కడ దాచిపెట్టి కూడా దూరంకి వెళ్ళి కూడా మన ఫ్రెండ్స్ ఏం మాట్లాడుతారో వినొచ్చేమో. బట్ ఇది చిన్న లీకేజ్, అట్లా ట్రై చేయొద్దు. దీంట్లో ఉన్న ఇంకా ఫీచర్ ఏంటంటే ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సలింగ్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఆడియో అన్నట్టు. అంటే ఫుల్ గాలి పెట్టిన ట్రాఫిక్లు ఉన్నా ఎక్కడున్నా కూడా ఆటోమేటిక్గా ఇంటెలిజెంట్గా ఇది నాయిస్ని అయితే క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఇంటర్నల్గా ఒక 14 అవర్స్ వరకు అయితే మనం దీన్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. అంటే సపోజ్కు మన దగ్గర కెమెరా లేదు అండ్ ఏది లేదు, సో ఇది ఒక్కటి మాత్రమే ఉంది. సో మనం డైరెక్ట్ తీసుకెళ్ళి కూడా వాళ్ళ వాయిస్ రికార్డ్ చేయొచ్చు, లేకపోతే చిన్న సౌండ్స్ని రికార్డ్ చేసుకోవచ్చు, లేకపోతే ఏమన్నా డప్పు కొడితే ఆ డప్పు రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఇంకో ఫీచర్ ఉంది. ఇంకో ఫీచర్ ఏంటంటే 32-bit ఫ్లోట్ ఇంటర్నల్ రికార్డింగ్. అంటే అప్పుడప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఏదైనా సౌండ్స్ డీజేస్లలో లేకపోతే తరతులలో ఇట్లా దుంకుకుంటా ఫుల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే ఎక్కడో గట్టిగా మాట్లాడుతూ ఉంటాం. సడన్గా ఏమైపోతుందంటే వాయిస్ క్లిప్ అయిపోయి వాయిస్ గురుగురుగా గట్టిగా వస్తూ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఇంటర్నల్ కూడా ఈ వాయిస్ రికార్డ్ కావడం వల్ల మనం పోస్ట్ ప్రొడక్షన్లో ఆ వాయిస్ని మనం తక్కువ వేసేసుకొని కూడా ఎలాంటి లాస్ లేకుండా మంచి క్రిస్టల్ క్లియర్ అయితే మన ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీంతో వచ్చిన ఛార్జింగ్ కేస్తోని అప్ టు 18 అవర్స్ వరకు మన కంటిన్యూస్గా మనకు అయితే బ్యాటరీ అయితే వస్తుంది. సో మనం 18 గంటలు బయట ఎలాంటి ఛార్జ్ పెట్టిన అవసరం లేకుండా మనం కంటిన్యూస్గా 18 అవర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం జనరల్గా మనం ఇంటర్వ్యూస్ రికార్డ్ చేస్తూ ఉంటాం, ఈ మధ్యలో పోడ్కాస్ట్ రికార్డ్ చేస్తారు. కొన్ని 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ కూడా వస్తూ ఉంటున్నాయి. సో అట్లాంటివి పోడ్కాస్ట్ రికార్డ్ చేసేటప్పుడు మాత్రం సో ఈ మైక్స్ వాడితే ఆల్మోస్ట్ 3, 4, 5 అవర్స్ వరకు కూడా అరే బ్యాటరీ అయిపోతుందో లేదో అని చెప్పి టెన్షన్ పడకుండా ఆరామ్సే రికార్డ్ చేయొచ్చు. ఇదే కాకుండా మనం బ్లూటూత్తోని కూడా మనం ఫోన్స్కి కానీ లేకపోతే డిఫరెంట్ డివైజెస్కి కూడా మనం డైరెక్ట్గా మన మైక్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన దగ్గర రోడ్ వైర్లెస్ గో మైక్స్ 3 ఉన్నాయి. అయినా కూడా ఈ DJI Mic 2 నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే కంపాటబిలిటీ. అంటే ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, DSLR కనెక్ట్ చేసుకోవచ్చు. మన మ్యాక్ పెట్టేసేసి సో అంటే మెయిన్గా ఎందుకు ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మంచి ఇప్పుడు లైవ్ స్ట్రీమ్స్లలో మంచి హై క్వాలిటీ ఆడియోనైతే మనం ఇది పెట్టుకొని మన లైవ్ స్ట్రీమ్స్లలో లేకపోతే కంప్యూటర్స్లలో ఇట్లాంటి లోపల ఇంటర్నల్ రికార్డింగ్స్ కూడా ఉంటాయి కదా. సో అట్లా కూడా మనం
వీడియో కెమెరాస్లో కూడా మంచి హై క్వాలిటీ రికార్డ్ అయితే చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ DJI Osmo లేకపోతే GoPro ఇట్లా డిఫరెంట్ ఎలాంటి డివైజెస్కైనా ఈ కనెక్టివిటీ అనేది చాలా సింపుల్గా ఉంది. అండ్ కనెక్ట్ చేసుకోవడమే కాదు, మనం దాన్ని మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ కంపాటబిలిటీ కోసం అయితే ఈజీగా మనం ఇది తీసుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివే, 38,000 to 40,000 రూపీస్, బట్ వర్త్. మన టూర్ బ్లాగ్లో వెంకటన్నకు కొంచెం ఫుడ్ పాయిజన్ జరిగింది. అది ఫుడ్ పాయిజన్ ఓల్ చేయలేదు, అది వెంకటన్న చేసుకున్నాడు. అందరు కామెంట్ పెట్టారు అన్నట్టు, అరే వెంకటన్నకు ఏమన్నా అయిందా, ఏమన్నా బతుకున్నాడా లేదా అని చెప్పాడు. నేను ఏం లేదు, మంచి చిన్న గ్లూకోజ్ ఎక్కింది అండ్ కొన్ని ఒక ఇంజక్షన్ అయింది, సెట్ అయిపోయాడు. సో ఎట్లుందన్న టూర్ ఎక్స్పీరియన్స్? వరస్టా, గుడ్డా, బ్యాడా? బాగుందన్న, అది ఒక్కటి దొరకకపోతే అంత బాగుంది. సో వెంకటన్న కూడా సేఫ్ ఉన్నాడు, సో ఏం టెన్షన్ పడకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వ్లాగ్. నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లలో మనం డిఫరెంట్ ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మీకే అర్థమైపో ఉంటుంది అసలు నిజంగా ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది. ఎందుకంటే మనం బస్సులలో, రైళ్లలో, లేకపోతే కార్లలో, లేకపోతే ఫుల్ గాలి పెడుతున్నప్పుడు అయితే వ్లాగ్స్ చేస్తూ ఉంటాం. అప్పుడు మీకే తెలిసిపోతుంది దీని క్లారిటీ ఎట్లుందని చెప్పేసి. అప్పుడు మీరే కామెంట్ చేయండి దీని పర్ఫార్మెన్స్ ఎట్లుందో. అండ్ ఇంకోటి, నేను ఒక పోడ్కాస్ట్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నా, శ్రీకాంత్ అని చెప్పి. ఒక్కటే పోడ్కాస్ట్ చేసిన, మేలైన ఒక చిన్న ఇండీ ఫిలిం తీసినాం కదా, సో దాంట్లో ఒక పోడ్కాస్ట్ అయితే అప్లోడ్ చేసిన. నెక్స్ట్ కూడా నాకు నచ్చిన వ్యక్తుల్ని అండ్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తుల్ని అయితే ఒక పోడ్కాస్ట్ ఛానల్లో అయితే అందరినీ తీసుకొద్దామని అనుకుంటున్నా. సో అట్లయితే మీతో రెగ్యులర్గా టచ్లో ఉండగలుగుతా ఇంకెక్కువ. అండ్ మై విలేజ్ వ్లాగ్స్ ద్వారా కానీ, పోడ్కాస్ట్ ఛానల్ ద్వారా కానీ, అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిన్గా యూట్యూబర్స్ గ్రో అవడానికి, ఇన్ఫ్లుయెన్సర్స్ గ్రో అవడానికి అయితే నేను రెగ్యులర్గా టిప్స్ ఇద్దాం అనుకుంటున్నా. అట్లే టెక్నికల్గా విషయాలు కూడా చాలా చెప్దాం అనుకుంటున్నా. అండ్ నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి ఒక బిజినెస్ రన్ చేస్తూ ఉన్నా. అండ్ నేను కూడా ఒక బిజినెస్లో చాలా గ్రో అవుదామని చెప్పి కూడా ఉంది. సో నా బిజినెస్లో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ అండ్ నా చుట్టుపక్కల వాళ్ళ నుంచి నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్సెస్ని కూడా మీతో ఆ ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్ ఛానల్స్లో కానీ అయితే మీతో షేర్ చేసుకుంటా. సో కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అన్నిట్లో అయితే ఫాలో అవ్వండి. అండ్ మై విలేజ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మై విలేజ్ వ్లాగ్స్ కానీ, నా ఇన్స్టా కానీ కొంచెం ఫన్గా, ఎంటర్టైనింగ్గా కొంచెం ఉండకపోవచ్చు, బట్ ఎడ్యుకేషనల్గా అందరికీ యూస్ఫుల్గా ఉండే విషయాలు అయితే మీకు రెగ్యులర్గా తీసుకొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.